హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ టమాటా అండి. ఈ కర్రీని ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని తాలింపు గింజల్ని వేసుకొని అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి వేగాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూడండి, కొద్దిగా వాటర్ ఉంది కదా. బీరకాయలో వాటర్ ఉండడం వల్ల కొంచెం టైం పట్టుద్దండి ఉడకడానికి. సో మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగంతా ఇలా దగ్గర పడ్డట్టు ఉంది కదా, దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఇలా కొద్దిగంతా స్ప్రెడ్ చేసుకొని ఇందులో ఒక చిన్న టమాటాని ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. నేనైతే ఒకటే టమాటాని తీసుకుంటున్నానండి. ఎక్కువ టమాటా వేసుకోవడం వల్ల కర్రీ అంత టేస్ట్ ఉండదు, తీయగా ఉంటుంది. అందుకే నేను ఒకటే టమాటాని తీసుకున్నాను. ఇందులోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, టమాటా కూడా ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. బీరకాయ కర్రీ రైస్లో కంటే చపాతీలోనే టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, కర్రీని చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ తేలినట్టు వస్తే కనుక కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.